దాని గురించి తర్వాత కూడా ఉందలేండి, వారికి కూడా క్రమం ఉంది. వారి సందర్భాలు కూడా ప్రభు రాసి ఉంచాడు. ప్రభువును నమ్ముకొని ప్రభులో తమ యాత్ర ముగించుకొని ఈ కుటుంబాన్ని, ఈ లోకాన్ని, ఈ సమాజాన్ని, భూమి యొక్క వాతావరణమును విడిచిపెట్టి సమాధి చేయబడినే వారిని గూర్చి జాలరామి గారు కూడా చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. వాటికి ఎన్ని రోజులు నాకు తెలీదు. ఎన్ని రోజులయ్యా? 10 దినాలు. ప్రభుని నమ్ముకున్నాడు, ప్రభువుని తమ యాత్ర ముగించాడు, సమాధిలో ఉన్నాడు. ఆయన కూడా వరుసలో ఉన్నాడు. ఇప్పుడు ఏ వరుసలో? లేపబడే వరుసలో ఉన్నాడు. అక్కడ ఒక వరుస అనే మాట రాయబడింది, వరుసలు అనే మాట. ప్రతివాడును తన తన వరుసలోనే. ఈ ఎన్ని వరుసలు ఉన్నాయో దైవ గ్రంథములో తేటగా రాయబడి ఉంది. మొదటి వరుస ఉంది, రెండో వరుస ఉంది. మొదటి వరుసలో వారే ధన్యులు. మొదట వరుస ఎవరిదంటే ప్రభుని నమ్మి ప్రభులోనే యాత్ర ముగించి చనిపోయి సమాధిలో ఉన్నారో వారిది మొదటి వరుస. రెండో వరుస ఎవరిది? రెండో వరుస ఎవరు? వాళ్ళు నమ్మని వారి వరుస. దేవుని దగ్గర క్రమాలు ఉన్నాయండి, క్రమం లేకుండా ఏది చెప్పడు. సమాధులను లేచే వారిలో వరుసలు 2 ఉన్నాయి. మొదటి వరుస నమ్మిన వారిది, రెండో వరుస నమ్మని వారిది. ఇది గుర్తుంచుకోండి ఈ కూడికలో. సహోదరి, సహోదరుడా, మొదటి వరుసలో లేచేవారు ధన్యులు. నీవు మొదటి వరుసలో లేస్తావని ఒక నిరీక్షణ ఎవరికుంటారు చెప్పండి? నమ్మినోళ్ళక, నమ్మనోళ్ళక? నమ్మిన వారికే. ప్రభుని నమ్ముకొని ప్రభు రక్తముతో కడుగుబడి నీతిమంతులుగా తీర్చబడి యాత్ర ముగించిన వారు మాత్రమే మొదటి వరుస వారిదే. వారు ధన్యులు. మొదటి వరుస. రెండో వరుస నరకానికి వెళ్ళేవారండి. ఈ కూడికలో సహోదరి, సహోదరుడా, నువ్వు ప్రభు నమ్మితివా? ధన్యుడువు, ధన్యురాలు. మొదటి వరుసలోని నువ్వు లేపబడతావు. జాలరామి గారు మొదటి వరుసలో లేపబడతారు. ఎందువల్ల? వాక్యం అలాగ చెప్పుతుంది. మనం చదివిన భాగం మరలా చదువుకుందాం. ప్రతివాడును తన తన వరుసలోని బ్రతికింపబడును. ఈ రెండో మాట చదువుతుంటే ప్రథమ ఫలం అనే మాట ఉంది. ఈ మాట చదవగానే 3 వరుసలు ఉన్నాయి అన్నమాట. ప్రథమ ఫలం అంటే మొదటిగా సమాధిని జయించి లేచిన వారు ప్రభు. మొదటి వరుస అయింది. రెండో వరుస నమ్మినోళ్ళది, మూడో వరుస నమ్మనోళ్ళది. 3 వరుసలుగా జరుగుతుంటుంది. సమాధులు ఉన్న భక్తులు లేపబడే విధానాన్ని పౌలు తేటగా తెలియజేస్తున్నాడు. ప్రథమ ఫలం అన్నాడు. దేనికి ప్రథమ ఫలం? ప్రభుని నమ్మి వారికి కంటే ముందు ప్రథమ ఫలం క్రీస్తు ప్రభు. దేనికి? మరణాన్ని జయించుటలో, సమాధిని లో నుండి లేచుటలో ప్రథమ ఫలం. మొదటివాడు మరణాన్ని జయించాడు, సమాధిని ఓడించాడు యేసు ప్రభు. మొదటి ఫలము ఆయనే. సమాధిలో నుండి లేచిన వారిలో యేసు ప్రభు ఒక్కడే. తరువాత ఎవరు? ఆ తరువాత అనే మాట ఉంది చూడండి, అదే వచనములో. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అలాగైతే యేసు ప్రభువారు సమాధిని జయించింది ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సమాధుని లేచిన ఎన్నేండ్లు? ఇప్పుడుకి ఎన్నేండ్లు లెక్క ఉంది కదా మనకే. అవును, యేసు ప్రభు సమాధుని లేచినటువంటి సందర్భం ప్రపంచమంతటా లెక్కల ప్రకారముగా
కనబడుతుంది, మనకు సంవత్సరాలు కనబడుతున్నాయి. ఆయన పుట్టుక దినము నుండి, ఆయన జీవించిన దినాల నుండి, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన లెక్కలు మనం ఎరిగి ఉన్నాం. ఇప్పుడు 2024 సంవత్సరాలు యేసు ప్రభు మరణాన్ని జయించి సమాధిని ఓడించి లేచినటువంటి వారిలో ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు నమ్మిన వారు సమాధుల నుండి బయటికి వస్తారు. ఆ వరుసలో జాలీ గారు ఉన్నారు. నమ్ముతున్నారా ఈ మాట? కష్టంగా ఉందా? కొందరికి కష్టంగా ఉండవచ్చు. ఇదే మాట, నమ్ముతున్నారా అనే మాట సమాధి కార్యక్రమంలో యేసు ప్రభువు చెప్పాడు. ఎక్కడ? బేతనియలో. ఎక్కడ? సమాధి దగ్గర. ఎవరిది? లాజరు సమాధిలో. మార్తా, నువ్వు నమ్ముచున్నావా? నీ సహోదరుడు మరలా బ్రతుకుతాడు. నీ సహోదరుడు మరలా బ్రతుకుతాడు. మార్తా, ధైర్యంగా ఉండు. అలాగే ఈ సమయంలో జాలరామయ్య గారు భార్య, జాలరామయ్య గారి యొక్క కుమారులు, ఆయన గారు కోడండ్రులు, ఆయన కుమార్తెలు, ఆయన మనవళ్ళు, మనవరాండ్రు, బంధువులు, రక్త సంబంధులు, ఈ కొడుకులు ఉన్న వారందరూ ఈ మాట నమ్ముతున్నారా? మరలా బ్రతుకుతాడు జాలరామయ్య గారు. ఎక్కడి నుండి? సమాధిలో నుండి. నమ్ముతున్నారా? అయితే మార్తమేమంది? నమ్మటం లేదందా? నమ్ముతున్నావన్నా? నమ్ముతున్నాను ప్రభువా, నమ్ముతున్నాను, నీ చెప్పిన మాట నమ్ముతున్నాను. అది ఒక దినం ఉంది, మృతుల నుండి లేచే దినం ఒకటి ఉంది. అప్పుడు నా సహోదరుడు లేస్తాడనే నమ్మకం నాకుంది అంటే, ఓ మార్తా మార్తా, అప్పుడు కాదు మార్తా, పునరుద్ధానము నేనే, జీవము నేనే, ఇప్పుడే నీ సహోదరుడు మరలా లేస్తాడు. ఎంత చక్కని ఆదరణ! దుఃఖములో ఉన్న మరియమ్మకు, దుఃఖములో ఉన్న మార్తమ్మకు ఆదరణ కలిగించిన మాట. నీ సహోదరుడు మరలా బ్రతుకుతాడు. జాలరామయ్య గారు కుమారులు నమ్ముతున్నారా? మా తండ్రి గారు మరలా సమాధుడు బయటకు వస్తాడని నమ్ముతున్నారా? ఆయన భార్య గారు నమ్ముతున్నారా? బంధువులు, రక్త సంబంధులు నమ్ముతున్నారా? ఆలోచన చేయండి. ప్రతివాడు తన తన వరుసలోని బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. నమ్మిన వారు లేస్తారంటే మనకు ముందు ఒక ఆయన లేచాడు. ఎవరు? యేసు ప్రభు. మన పాపాల కొరకు శిలువ మ్రాను మీద వేలాడాడు, గాయాలు పొందాడు, అవమానం పొందాడు, దెబ్బలు తిన్నాడు, రక్తమంతా కార్చాడు. ఏ ఒక్క బొట్టైనా మిగుల్చుకోకుండా సంపూర్ణముగా రక్తము సింధించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ప్రభు లేచాడు గనక నమ్మిన భక్తులు కూడా లేపబడతారు. లేపబడి ఎక్కడికి వెళ్తారు? ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడున్నాడు? ఇప్పుడు మహిమలో ఉన్నాడు. ఆయన దగ్గరికి మనం వెళతాం. భూమి మీద ఎన్ని సంవత్సరాలు ఉన్నా, అనంతవరంలో ఎన్ని ఏళ్ళు ఉన్నా, ప్రకాశం జిల్లాలో ఎన్ని సంవత్సరాలు బ్రతికినా, ఇది మనకు సత్రము లాంటిది. భూమి మీద ఉన్న జీవితం అంతా ఒక సత్రం. సత్రంలో ఉండే మనిషి ఎన్ని ఏళ్ళు ఉంటాడు? గంటలు ఉంటాడు. గంటలే. నెలలు నెలలు, సంవత్సరాలు సంవత్సరాలు ఉండవు. ఇది ఒక సత్రం. ఈ భూమి యొక్క యాత్ర సత్రము లాంటిది, గంటలే. ఈ సత్రాన్ని విడిచిపెట్టి వెళ్ళే వ్యక్తి వదిలిపెట్టే సత్రాన్ని జ్ఞాపకం చేసుకోడు. క్రొత్త ప్రాంతం జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ సత్రాన్ని మనం వదిలిపెట్టాలి. మనకు చూపించబోతున్నాడు, మనకు సిద్ధపరిచాడు ఒక రాజ్యాన్ని. అక్కడికి తీసుకొని పోతాడు ప్రభు మనల్ని. అర్థమైందా? మన యాత్ర స్వల్ప యాత్ర. వదిలిపెట్టి పోవాలి ఈ సత్రాన్ని. చూపించి ప్రభు మనకు సిద్ధపరిచిన రాజ్యానికి మనం ప్రయాణం చేయబోతున్నాడు. జాలరామయ్య గారు ప్రభు రాజ్యంలో ఉండటానికి సిద్ధపడ్డాడు. ప్రభులని యాత్ర ముగించాడు. ప్రభు పిలుపు ఎప్పుడో మనకందరికీ ఎప్పుడో తెలియదు. మనమందరం ప్రభులాగా ఎత్తబడతాం.
సమాధిని లేపబడతాం, మహిమలో ప్రభు దగ్గరికి వెళతాం. అదే మనకు ఆనందం, అదే మనకు సంతోషం. ఈ మాటలు విని కుటుంబ సభ్యులందరూ, బంధువులు, రక్త సంబంధులందరూ ఆదరణ పొందాలని ఈ కొద్ది మాటలతో చెప్పి నేను ముగిస్తున్నాను. దేవుడి ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. థ్యాంక్ యూ అంకుల్. చక్కని ఆదరణకరమైన మాటలు వివరించారు. చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఒక చిన్న వచనాన్ని పాడుకున్నాం. గుండె చెదరిన వారిని ఆదరించి దేవుడా, గూడు చెదరిన పక్షులను చీరదీసినాదుడా. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గుడు చెదరిన పక్షుల చేరదీసినాదుడా, త్యాగశీలుడా నీకు వందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయా. త్యాగశీలుడా నీకు వందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయా, స్తోత్రమేసయా. కష్టాల కడలి అలలు నన్ను కమ్ముకున్నవి, నన్ను అలుముకున్నవి, కన్నీరు కెరటమయ్యదలు కమ్ముకున్నవి, పొరలి సంద్రమైనవి. కష్టాల కడలి అలలు నన్ను కమ్ముకున్నవి, నన్ను అలుముకున్నవి, కన్నీరు కెరటమయ్యదలు పొంగుచున్నది, పొరలి సంద్రమైనది. శ్రమల కొలిమిలో పుటము వేయబడి తిని, శ్రమల కొలిమిలో పుటము వేయబడి తిని, పనార్పణముగా నేను పోయబడి తిని, సిలువ సాక్షినై తిని. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గుడు చెదరిన పక్షుల తీరదీసినాదుడా, త్యాగశీలుడా నీకు వందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయా. ఓకే, మంచిది. ఈ యొక్క సమయంలో మరొక సందేశాన్ని క్లుప్తంగా ఒక 10 నిమిషాల లోపుగా దైవజనులు జోగు మోజెస్ గారు అందిస్తారు. అందరు శ్రద్ధగా ఆలకించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. హలో హలో ప్రభునందు సహోదర సహోదరులారా, అనంతవరం గ్రామ ప్రజలారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలుపుచూ ఉన్నాం. ఉదయకాలం జాలరావే గారు ఆయన ప్రభునందు నిద్రించి మహిమలో చేర్చబడ్డాడని నమ్మిన వారందరికీ తెలుసు. అయితే నమ్మని వారు కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవాలని కూడా మనవి చేస్తున్నాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఇంతవరకు దేవుని సేవకులు కొన్నేలు గారు మంచి మాటలు అందించారు. మరికొద్ది నిమిషాలు మనం దేవుని మాటలు వినబోతున్నాం. 116వ కీర్తన 15వ వచనం. 116వ కీర్తన 15వ వచనం చదువుకుందాం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది. చిన్న ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రం. మీ సేవకులు కొన్నేలు గారిని బలపరిచి శ్రేష్టమైన మాటలు అందించారు. వారు తమ తమ వరుసల్లో ఉంటారని మా ప్రభువునైనా మరి ఆ వరుసలో, ఎత్తబడే వరుసలో, మీరు లేపే వరుసలో ప్రతి ఒక్క బిడ్డ ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. చేరువచ్చిన సభను దీవించండి. మీ పక్షం నిలబడిన మీ సేవకుడిని కూడా బలపరిచి అవసరమైన మాటలు అందించి మీరే సహాయం చేయమని
క్రీస్తు ప్రభువు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో ఒక శ్రేష్టమైన వాక్యాన్ని చదువుకున్నాం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది. దేవుని దృష్టికి విలువ కలిగినటువంటి కార్యాలు ఉన్నాయి, దేవుని దృష్టికి విలువ లేని కార్యాలు కూడా ఉన్నాయి ఈ లోకంలో. అయితే దేవుని దృష్టికి విలువైన కార్యం ఏంటంటే భక్తుల యొక్క మరణం చాలా ప్రాముఖ్యమైనది. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. జన్మదినం మేలు కాదు, మరణదినం మేలు. కాబట్టి మనం అందరం పుట్టాము, తర్వాత పుట్టుట గిట్టుట కొరకే అనే సామెత. ఎంతకాలం బ్రతికినా ఈ లోకంలో గిట్టాల్సిందే, ఈ లోకాన్ని విడవాల్సిందే, తప్పదు. అందుకు దేవుని వాక్యంలో రాయబడింది, మనుషులందరూ మృతి చెందవలెను అని నియమించబడినది. ఆ తరువాత తీర్పు జరుగును. మరణిస్తారన్న సంగతి అందరికీ తెలుసు, కానీ తీర్పు జరుగునైన సంగతి అందరికీ తెలియదు. దేవుని బిడ్డలారా, అది తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. అందుకొరకే చదువుకున్న వాక్యంలో యెహోవా భక్తుల మరణం. ఎవరు భక్తులు? యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుని రక్షింపబడి, క్రీస్తు రక్తంతో కడగబడి, పరిశుద్ధులుగా చేయబడి, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ లేక భయభక్తులతో ఆయన ఆరాధిస్తూ ఆయన కొనియాడుతూ జీవించేవారు భక్తులు. ఆయన భక్తులుగా ఉండాలి. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించుకున్నాడంటే తన స్వరూపంలో తన పోలిక చొప్పున ఎందుకు చేసుకున్నాడంటే మనం ఆయన పోలిక చొప్పున జీవించాలని, ఆయన వలె మనం జీవించాలని, ఆయన భక్తులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఈ లోకంలో జన్మింపచేశాడు. ప్రియులారా, అందును బట్టి భక్తుల మరణం, భక్తులకు కూడా మరణం ఉంది. భక్తిహీనులకే కాదు, భక్తులకు కూడా మరణం ఉంది. మరణం చాలా విలువైనది. మరణం చాలా విలువైనది. లోకములో దేవుని దృష్టిలో విలువైనది. ఎందుకు విలువైనది? భక్తులైన వారు ప్రభు రాజ్యానికి చేర్చబడతారు. ఉదాహరణకి ధనవంతుడు లాజరు ఉన్నాడు. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు. అతడు పాతాళములో కన్నులెత్తి చూచాడు. ఒక భక్తుడైన లాజరు చనిపోయాడు. దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనటానికి కొనుపోబడ్డాడు. అందును బట్టి విలువైనది. మనమందరం కూడా ఈ లోకంలో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో చేరాలని దేవుని కోరిక. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు యోహాను సువార్త 14:3 నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని పోతాను అన్నాడు యేసు ప్రభు వారు. మరలా వచ్చి, ఒకసారి వచ్చాడు, ఆయన తన కార్యాన్ని చేశాడు, మనుషులకు రక్షణ కార్యం చేసి ఆయన వెళ్ళాడు పరలోకానికి. మరలా వస్తాడు. ఎందుకు వస్తాడంటే నమ్మిన వారిని తీసుకుని పోవటానికి, నమ్మని వారిని విడిచిపెడతాడు. కాబట్టి మనకు ఒక గొప్ప నివాసాలు ఉన్నాయి. పరలోక పట్టణంలో ఎంత అద్భుతమైన కట్టడాలు ఉన్నాయో, ప్యారడైజ్, ఎంత అద్భుతమైనటువంటి నివాసాలు దేవుడు తన బిడ్డల కోసం ఏర్పాటు చేశాడు. కాబట్టి ప్రియులారా, భక్తుల మరణం అందుకు విలువైనది. ప్రభుని నమ్ముకోకుండా చనిపోతే అది ఎంతో బాధకరమైన మరణం అది దేవునికి. అలాంటి వారుగా మనం ఉండకూడదని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. 89వ కీర్తన 49వ వచనంలో రాయబడింది. 48వ వచనంలో, మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవరు? మరణము చూడక బ్రతుకు నరుడెవరు? ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే. అయితే పాతాళము యొక్క వశము కాకుండా తప్పించుకోవాలి.
ఎవరు అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు. వారు పాతాళాన్ని తప్పించుకుంటారు. వారు పాతాళాన్ని తప్పించుకుంటారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చదవండి. అవునండి, ఎంత చక్కని మాట. నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ప్రియులారా, మరణములో నుండి జీవములోనికి దాటం అనేది చాలా సునాయాసంగా, చిన్న సైడ్ కాలువలు ఉంటాయి చూడండి, దాన్ని అంగేసి అవతల దాటినట్టే. అలాగూ నువ్వు ఆ పని, చిన్న పని చేయలేకపోతే రేపు పెద్ద పని ఏదేంటంటే అది ఎవరు దాటలేనిది. తండ్రివైన అబ్రహామా, నా నాలుక చల్లార్చడానికి, నా దేహం చల్లబడటానికి ఒక బొట్టు నీళ్ళు వేయమంటే, తండ్రి అయిన అబ్రహాం అన్న మాట ఏంటంటే, నా కుమారుడా, నీకు మాకు మధ్యలో అగాధం ఉంది, నువ్వు మా దగ్గరికి రాలేవు, ఇక్కడున్న వారు నీ దగ్గరికి రాలేరు. అగాధం. అవును ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుని మనం బ్రతికుండగా నమ్ముకోకపోతే ఇక నువ్వు దాటలేవు. అందుకే దేవుడు మనకి ఇంత ఆయుష్కాలం ఇచ్చాడంటే 60, 70, 80, 90, 100 ఏళ్ళ వరకు బ్రతికేవారు ఉన్నారు. అయితే ఎప్పుడు చనిపోతామో తెలియదు. అయితే చావు రాకమునిపే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ప్రాణం ఉండగానే ప్రభుని నమ్ముకోవాలని మనం పాట పాడుతుంటాం. అవునండి, ఇల్లు చక్కబెట్టుకొనుట. దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం గమనించినట్లయితే మరి భక్తుల మరణము యెహోవా దృష్టికి విలువ కలది. ఏంది ఆ విలువ అంటే, ఈ ఫ్లెక్సీలో కూడా చక్కని మాట వ్రాయబడింది. మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, మనోహరమైన స్థలములో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగను. దేవుని బిడ్డలారా, మనోహరమైన స్థలం భూలోకంలో ఎక్కడా లేదు. మనోహరమైన స్థలము భూలోకంలో ఎక్కడా లేదు, భూదిగంతంలో వెతికినా కూడా. అయితే మనోహరమైన స్థలం ఎక్కడుందంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉండే రాజ్యం, నిత్య జీవం, పరలోక పట్టణం. అది మనోహరమైన స్థలం. అక్కడ నాకు స్వాస్థ్యము లభించను. మానవుడు ఇక్కడ ఏమేమో సంపాదించుకుంటున్నాడు, ఎంతెంతో డబ్బు సంపాదిస్తున్నాడు, పదవులు సంపాదిస్తున్నాడు, పొలాలు సంపాదిస్తున్నాడు, మేడ మిద్దెలు, వస్తువాహనాలు, ఏమేమి సంపాదించుకుంటున్నాడు. కానీ ఏమి సంపాదించుకోవాలి? మనోహరమైన స్థలములో నాకు స్వాస్థ్యము లభించను. సోదరుడా, సహోదరి, ఈ స్వాస్థ్యం మీకు దొరికిందా? ఈ స్వాస్థ్యం నీకు దొరికిందా? ఆ స్వాస్థ్యాన్ని యెహోవాయే నా స్వాస్థ్యము, నా భాగము అన్నాడు పై వచనంలో చూస్తే. 5వ వచనంలో యెహోవాయే నా స్వాస్థ్యం. దేవుని బిడ్డలారా, మన ఆస్తి ఎవరు అంటే దేవుడే. పరలోకమందున దేవుణ్ణి కూడా, అయ్యా నీకు ఎంత ఆస్తి ఉంది, నీ ఆస్తి ఎంతో చూపించమంటే ఏమంటాడు? మీరే అంటాడు. అవునండి, దేవుని ఆస్తి ఎవరు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మనుషులకు దాసులు కాకుండుడి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కావద్దు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక విలువ పెట్టి ఆయనకున్న సర్వాన్ని మనకు ధారవశాడు. ప్రియులారా, నిజంగా యేసు ప్రభు చేసినటువంటి త్యాగం అది ఎంతో భయంకరమైన, హీనమైన కార్యం. అది ఏంటి ఆ కార్యం అంటే, ఒక పాపాత్ముడు అనుభవించాల్సిన శిక్ష యేసుక్రీస్తు ప్రభు అనుభవించాడు. ఆయన కొరడాలతో కొట్టబడి సిలువను మోసి ఆయన సిలువ పైన వేలాడి 9 గంటలకు సిలువెక్కి 3 గంటలకు సిలువలో ప్రాణం పెట్టాడు. ఎంత భయంకరమైన సిలువ మరణం. యేసుక్రీస్తు ప్రభు నమ్మకపోతే వారందరూ కూడా అలాంటి మరణం, నిత్య నరకంలో అనుభవిస్తారు.
అందుకొరకే జాలరామయ్య గారు బంధువులు, రక్త సంబంధికులు, గ్రామస్తులు ఈ సత్యాన్ని తెలుసుకొని ఒక మంచి హెచ్చరిక కూడిక చెప్పొచ్చు ఇది. ఎందుకంటే జాలరామయ్య గారు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారు, వారిని రక్షించబడ్డాడు. చాలా కాలం కిందట దైవజనులు సుబ్బారావు గారు ఉన్నప్పుడే నేనే వారికి బాప్తిసం కూడా ఇచ్చాను. అప్పటి నుంచి ప్రభు కొరకు నమ్మకంగా ఉన్నారు. ఆయన చేసినటువంటి మంచి కార్యం ఫ్లెక్సీలోనే రాయబడింది. మా జీవితపు లక్ష్యానికి బంగారపు వారధిని నిర్మించిన మా నాన్నగారు మా జీవితానికి బంగారపు బాట వారధి నియమించాడు, ఒక బ్రిడ్జి నియమించాడు. మంచి సాక్ష్యం. మన సహోదరులు అశోక్ గారు కానీ, ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్ళు, మనవ సంతానం, కోడలు, వీళ్ళందరికీ ఎంత చక్కని బాట చూపించాడు. మన సహోదరి పద్మ. ప్రభు ఆయన లేని లోటును తీరుస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం గమనించినట్లయితే మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడెవడు? ఈ లోకంలో ఏ మానవుడు తప్పించుకోలేడు. పాతాళాన్ని తప్పించుకుంటానికి మార్గం ఉంది, మరణాన్ని తప్పించుకోలేము. కానీ అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న వారికి మరణం కాదు. క్రీస్తునందు నిద్రించిన వారు మొదట లేతురు. ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి చావు లేదు. వారికి కేవలం నిద్ర మాత్రమే. ఇక్కడ కన్ను మూస్తారు, పరలోకంలో కన్ను తెరుస్తారు. దేవుని బిడ్డలారా, అయితే ప్రభు నమ్మకపోతే ఎంతో భయంకరమైనటువంటి బాధలు ఉన్నాయి. జాలరామయ్య గారు తన కుటుంబానికి మంచి మార్గం చూపించారు. మీరు కూడా మీ పిల్లలకు, మీ కుటుంబానికి మంచి మార్గం చూపించండి. యేసుక్రీస్తు ప్రభు నమ్మండి. ఈ సమాజంలో ఇంకెవరో నమ్ముకోలేదో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని జారవిడుచుకోకుండా ఆయన మహిమలో పరలోక రాజ్యంలో ఆనందిస్తున్నాడు. ఎంతోమంది ఈ గ్రామంలో ప్రభులో నిద్రించిన వారు ఉన్నారు, వారు ప్రభు దగ్గర ఉన్నారు. ప్రియులారా, ఇంకా అలాంటి అనుభవం లేకపోతే ప్రియ ప్రభుని నమ్ముకుని రక్షణ పొంది నిత్య జీవానికి పాత్రులు కావాలి. భక్తుడైన ఏమన్నాడు? నేను నా తల్లి గర్భంలో నుంచి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే నేను వెళతాను. దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళతాను. ఈ లోకంలో మనం పుట్టుతూ ఏం తీసుకురాలేదు, వెళుతూ ఏం తీసుకుని పోలేము. అయితే మనం చేసిన మంచి క్రియలు మన వెంట వస్తాయి, లేకపోతే మన పాపాలే మన వెంట వస్తాయని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి సోదరులారా, ఈ సత్యాన్ని తెలుసుకుని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని మీ సొంత రక్షకుడిగా స్వీకరించండి. ఒకటే, యేసయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించు ప్రభువా అని హృదయపూర్వకంగా పాపాన్ని ఒప్పుకుంటే ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపాలు క్షమిస్తానని వాగ్దానం చేశాడు, మాట ఇచ్చాడు, మాట తప్పడం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని తెలుసుకుని ఆ ప్రియ ప్రభు నమ్ముకొని ధన్యులు కావాలని ప్రేమతో మనం వచ్చేస్తున్నాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో చక్కని వాక్య సందేశాన్ని విన్నాం. దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. ఆలకురపాడు నుంచి వచ్చినటువంటి దైవజనులు కోటయ్య గారు పెద్దలు, వారు వేదిక మీదకి రావాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ అంకుల్. మావయ్య, గివ్ వన్ షీట్. ఓకే. మా సంఘ పెద్దలు బ్రదర్ అశోక్ కుమార్ గారి ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి బంధువులకు, స్నేహితులకు, శ్రేయభిలాషులకు, ప్రాముఖ్యంగా దైవజనులకు, దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అయితే వచ్చిన మీ అందరికీ
ఈ యొక్క మిరసల చిన్న జాలరామయ్య గారి జీవితాన్ని గురించినటువంటి క్లుప్తమైన మాటలు మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. మీకు షీట్లు కూడా ఇవ్వబడుతున్నాయి. దయచేసి ఈ యొక్క మాటలు శ్రద్ధగా ఆలకించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి మీకు షీట్లు ఇవ్వబడుతున్నాయి. ఆ షీట్లు మీరు తీసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. శ్రీ మిరసల చిన్నజాలరామయ్య గారి జీవన గమనం, జీవిత పయనం మనోహరమైన స్థలములో నాకు పాలు ప్రాప్తించును, శ్రేష్టమైన స్వాచ్యము నాకు కలిగను. కీర్తనలు 16:6. మిరసల అంకయ్య సుబ్బమ్మ దంపతుల 3వ కుమారుడు మిరసల చిన్నజాలరామయ్య 16/10/1949 సంవత్సరము అనంతవరంలో జన్మించారు. పేరు చిన్న జాలరామయ్య అయినా అందరూ సంటోడు అనే ముద్దు పేరుతో పిలుచుకునే సహృదయుడు మిరసల చిన్న జాలరామయ్య గారు. మనిషి మౌనమే కానీ మనసు చాలా విశాలమైనది. అతి చిన్న వయసులోనే పద్మమ్మతో వివాహం జరిగినది. దేవుడు వారి దాంపత్య జీవితాన్ని ప్రేమించి ఒక కుమారుణ్ణి 2 కుమార్తెలను అనుగ్రహించారు. అప్పుడు ప్రారంభమైన ఆయన జీవిత పోరాటం బిడ్డల ఉన్నతిని చూసేంత వరకు క్రమశిక్షణతో కొనసాగింది. కుటుంబ శ్రేయస్సు కోసం తన యవ్వన కాలమంతా కావలి పట్టణంలో వ్యాపారం చేసి బిడ్డలకు లోటులు తెలియకుండా పెంచిన కష్టజీవి చంటయ్య గారు. కుమార్తెలకు కూడా చక్కని చదువులు చదివించి ఉత్తములైన వారితో వివాహం చేసి వారి జీవితాలకు బంగారు బాటలు వేశారు మిరసల చిన్న జాలరామయ్య గారు. చదువుకోకపోయినా చదువు విలువ గుర్తిరిగి తన కుమారుడు అశోక్ కుమార్ గారిని అనంతవరం గ్రామంలోనే ప్రప్రథమముగా అతి చిన్న వయసులోనే ఉపాధ్యాయునిగా తీర్చిదిద్దిన జీవిత శిల్పి జాలరామయ్య గారు. తన కుమారుని సేవా పరిచయం ప్రోత్సహిస్తూ ఇంకా చాలా చోట్లకి వెళ్ళాలి చెప్పాలి అయ్యా అంటూ తనలో తాను సంతోషపడిన నాన్న జాలరామయ్య గారు. అనుకువైన అనురాగం చూపే కోడలు సంపూర్ణమ్మ గారి వైద్య సంరక్షణలో పరిపూర్ణమైన ఆరోగ్యవంతులుగా జీవితాన్ని సాగించిన భాగ్యవంతుడు జాలరామయ్య గారు. తన కోడలు చూపించే ఆప్యాయతకు ఆనందముతో నువ్వు నా బంగారు కూతురు అమ్మా అంటూ మురిసిపోయిన మంచి మామయ్య చిన్న జాలరామయ్య గారు. తన కుమారుని మంచి వైద్యుని చేయాలని తన చిరకాల ఆశను తన మనవరాలు డాక్టర్ అర్చన, డాక్టర్ చందనాలను డాక్టర్లుగా చూసుకుని మనవులు రవితేజ, జయదేవ్, మనవరాలు పింకి కన్యా చదువులను చూసి మురిసిపోయిన ఉత్తమమైన ఆశయం కలిగిన తాతయ్య జాలరామయ్య గారు. ఇంకా కుటుంబాన్ని చక్కగా దిద్దిన మంచి తండ్రి మరియు తన బిడ్డల మనవరాళ్ళ ఉన్నతిని చూసి కనులారా చూసి హర్షించిన అదృష్టవంతుడు జాలరామయ్య గారు. వివాదాహితుడు, సౌమ్యుడు, నిగర్వి, అజాత శత్రువు, కనిపించని చమత్కారి, మాట్లాడని మాటకారి జాలరామయ్య గారు. అన్నిటికంటే ముఖ్యంగా నిజదేవుడనే సేవిస్తూ వారు తెలుసుకుని మహిమ రాజ్యములో స్థానం సంపాదించుకున్న ధన్య జీవి శ్రీ మిరసల చిన్న జాలరామయ్య గారు. 2004 సంవత్సరం జూలై 8వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు ప్రభు తన కోసం సిద్ధపరిచిన మహిమ కిరీటాన్ని పొందుటకు ప్రభు పిలుపునందుకుని పరమపురికి పయనమైనారు. ఇలాగా సాగి ముందుంచబడిన జాలరామయ్య గారి జీవితం అందరికీ ఆదర్శమయం. యెహోవా నిస్సి ప్రార్థనా మందిరం, అనంతవరం, టంగుటూరు మండలం, ప్రకాశం జిల్లా.
మీరు విన్నటువంటి ఈ యొక్క మాటలు అక్షరాల 100కు 100 సత్యమని నేను మనస్ఫూర్తిగా ఒక దైవజనుడిగా ఆయనకు ఆరాధన అందించినటువంటి ఒక దైవజనుడిగా నేను నమ్ముతున్నాను. మావయ్య గారు ఎంతో ప్రేమ, ఎంతో ఆప్యాయత చూపినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి మెరిసల చిలరామయ్య గారు, చిన్న జాలరామయ్య గారు. వారిని కోల్పోవటం కుటుంబానికి, గ్రామానికి, ప్రత్యేకంగా మా యెహోవానిసి ప్రార్థనా మందిరానికి చాలా చాలా లోటు. అయితే ఆ లోటును పరమ ప్రభువు తీరుస్తారన్న దైవజనుల మాటను బట్టి నిరీక్షణ పొంది ముందు కొనసాగుతున్నాం. ఈ యొక్క సమయంలో వారి కుటుంబ సభ్యుల నిమిత్తం మన మధ్య ఉన్నటువంటి అనేక మంది ఆ దైవజనులు ఉన్నారు. వారందరూ ఆ ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. వారి చిన్న జాలరామయ్య గారి భార్య అయినటువంటి పద్మమ్మ గారు దయచేసి వారు ముందుకు రావాలి. అలాగే వారి ఏకైక కుమారుడు, సహోదరుడు, సంఘ పెద్దలు మెరిసల అశోక్ కుమార్ గారు, టీచర్. అలాగే వారి సతీమణి సంపూర్ణమ్మ గారు, లెక్చరర్ ఇన్ నర్సింగ్. వారు కూడా ముందుకు రావాలని వారి ప్రేమతో మనం చేస్తున్నాం. అలాగే వారి ముద్దుల మనవరాలు డాక్టర్ అర్చన, అలాగే డాక్టర్ చందన, వారు కూడా వేదిక మీదకి రావాలని వారిని ప్రేమతో మనవి చేస్తున్నాం. అలాగే వారి కుమార్తెలు జయమ్మ గారు, అలాగే సునీత గారు, వారి దంపతులు ముందుకు రావాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి మీరేమనుకోకపోతే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి దైవజనులందరూ ఈ సమయంలో లేచి నిలబడి వారి వైపు మన చేతులు చాపి మనందరం కలిసి వారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. దయచేసి దైవజనుల వారు, పెద్దలైన వారు లేచి నిలబడి వారి వైపు చేతులు చాపి వారి ఆదరణ నిమిత్తం, అలాగే సోదరులు సువార్థికులు ఎవాంజలిస్ట్ అశోక్ కుమార్ గారు పరిచర్య నిమిత్తం, అలాగే వారి సతీమణి సంపూర్ణమ్మ గారి ఉద్యోగం నిమిత్తం, అలాగే వారి మనవరాలు డాక్టర్ చందన, డాక్టర్ అర్చన వారి శ్రేయస్సు నిమిత్తం ఉన్నతంగా వారు బహుబలంగా హెచ్చించబడి దేవుడు సమాజం కోసం, సంఘం కోసం వారిని ఏర్పాటు చేసుకున్నటువంటి విధానాన్ని బట్టి ఆయన స్తుతిస్తూ ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం. మీ గృహస్థాన్ని వరవ చూపండి, ప్రార్థన చేస్తున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల నాయన, నీ శ్రేష్టమైన నామానికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు వేలాదిగా కోట్లాదిగా చెల్లిస్తున్నాం ప్రభా. చిన్నజాల రామయ్య గారిని అయా నీ మహిమలోకి చేర్చుకున్నారు. ఆయన 75 సంవత్సరాలు సంపూర్ణమైన, ఆనందకరమైన, సంతోషకరమైనటువంటి, అదృష్టకరమైన, భాగ్యవంతమైన జీవితం ఈ భూమిలో జీవించారు. అయా కుమారుని, కోడలను, డాక్టర్లు, అంత మాత్రమే కాదు మనవలను, మనవరాలను, కుమార్తెలను, ప్రత్యేక భార్యను చూసుకుని ఆనందించి వారి యొక్క సేవలు సంపూర్ణంగా పొందుకొని వారి వైద్య సేవలతో ఆరోగ్యవంతంగా ముందుకు కొనసాగి 75 సంవత్సరాలు ఆరోగ్యవంతులుగా కొనసాగారు. నీకే స్తుతులు, స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం ప్రభా. అయా నీ పిలుపును అందుకుని నీ మహిమకు చేర్చబడ్డారు. అయా ప్రతి ఒక్కరూ నీ దగ్గరికి చేర్చవలసింది. విడవని కుటుంబాన్ని ఆదరించండి, ఓదార్చండి, వారి కన్నీటిని తుడవమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయా ఒక తండ్రిగా, అయా అది మాత్రమే కాదు ఒక మామగా, ఒక తాతయ్యగా ఆ బిడ్డల విషయంలో, ఆ కుటుంబ విషయంలో జాలరామయ్య గారు ఎలాంటి ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. అట్టి ఉద్దేశాలను యేసయ్య నామములో కుటుంబంలో నెరవేర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. చంద్రరాజు గారి కుటుంబాన్ని, ఈ గ్రామానికి ఒక ఉన్నతమైన కుటుంబంగా, ఒక ఉత్తమైన కుటుంబంగా, అయ్యా చదువుల కుటుంబంగా తీర్చిదిద్దున్నదై నీకే కోట్ల కలదుగా స్తోత్రాలు కోట్ల కలదుగా చెల్లిస్తున్నాం ప్రభా. ప్రత్యేక పరమతినితో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. భర్తను కోల్పోయి అల్లాడిపోతుంది. అయా ఒంటరిగా ఉంటుండగా మీరే సంతగా ఉండి ఆ బిడ్డకు తోడుగా ఉండమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా నేను సృష్టించిన వారు నీకు భర్త ఉన్నారని నీ వాక్యం తెలియజేస్తుండగా అలాంటి ఆదరణ, అలాంటి ఓదార్పు ఆ బిడ్డకు దయచేసి ముందు కొనసాగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే కుమార్తెలను, అల్లులను, వారి బిడ్డలు ప్రత్యేకంగా దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాం. వారు చక్కగా ఉద్యోగాల ముందు కొనసాగుతున్నారు ప్రభా. ఇంకా ఇంకా
క్షమాభివృద్ధి వారి జీవితాల్లో కలుగు చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇలాగా ఈ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవిస్తున్నందులకి మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తూ అయ్యా చాలరామయ్య గారు లేని లోటు ఈ గృహానికి తీర్చి మీరే మహిమకరంగా ఈ కుటుంబాన్ని హెచ్చించమని హెచ్చిస్తారని మా ప్రాణ ప్రేమగ్రస్తులు రాబోతున్న యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఒకసారి గట్టిగా ఆమేన్ చేద్దామా? ఆమేన్. ఓకే, దయచేసి ఇఫ్ యు డోంట్ మైండ్ ప్లీజ్ టేక్ యువర్ సీట్. మీరు మీ యొక్క స్థానాల్లో కూర్చోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఈ యొక్క సమయంలో మొదటగా తన నాన్నగారి గురించి అశోక్ కుమార్ గారు ఎవాంజలిస్ట్ వారు కొన్ని మాటలు తెలియజేసి మనందరికి ఓట్ ఆఫ్ థ్యాంక్ తెలియజేస్తారు. ఆ తర్వాత ఆయనతో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన అనుభవాలను కొంతమంది బంధువులు మనతో పంచుకుంటారు. సమయానికి ఈ యొక్క కూడిక ముగించబడుతుంది. దయచేసి సమయమును గమనించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. మా నాన్నగారి ఆదరణ కోరిక చేరవచ్చిన దేవుని సేవకులకు, సంఘాలకు, బంధువులకు, శ్రేయోభిలాషులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియచేస్తా ఉన్నాను. మా నాన్నగారి గురించి చెప్పాలనంటే అది మాటలకు అందనటువంటిది. నా చదువుకై శ్రమించిన శ్రామికుడు, నా జీవితాన్ని అందంగా చెక్కిన శిల్పికారి, నా జీవితానికి మార్గము చూపిన మార్గదర్శి, నా జీవితాన్ని బంగారంలా మలిచిన బంగారపు తండ్రి. మా నాన్న ఈ లోకరీత్యా ధన్యజీవి, పరసంబంధంగా ధన్యజీవి. మా నాన్న ఈ లోకంలో 78 సంవత్సరాలు చక్కగా ఆరోగ్యవంతుడుగా ఏ ఇబ్బంది లేకుండా జీవించాడు. ఆ విధంగా జీవించడానికి ముఖ్య కారణము నా భార్య యొక్క సంపూర్ణ యొక్క వైద్య సేవలు, అదేవిధంగా వారి యొక్క పెద్దలుడు డేవిడ్ గారు, చిన్నలుడు మహేష్ గారు, వారి కుమార్తెలు చాలా చక్కగా చూస్తున్నారు కనుక 78 సంవత్సరాలు మంచాన పడకుండా చక్కగా మాట్లాడాడు. ఒక గంట ముందు మాట్లాడాడు, గంట తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. చక్కని కుటుంబం, మంచి భార్య, మంచి కుమారుడు, మంచి కుమార్తెను కలిగిన కుటుంబము. అంత మాత్రమే చక్కని బిడ్డల్ని కలిగినటువంటి కుటుంబం, చక్కని మనవరాళ్ళు మనవలు కలిగిన కుటుంబం. ఈ లోకరీత్యా ఆయనకి ఏ తక్కువ కాకుండా జీవించాడు గనక ఈ లోకరీత్యా ధన్యజీవి. అది మాత్రమే కాదు, బాప్తిస్మం తీసుకొని ఆరాధన చేశాడు గనక ఆయన ధన్యజీవి. ప్రభునందు జీవించాడు గనక ఆయన ధన్యజీవి. ప్రభునందు మరణించాడు గనక ఆయన ధన్యజీవి. ప్రభుతో ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు గనక ఆయన ధన్యజీవి. నా యొక్క జీవితాన్ని మలచటంలో ఆయన మా గ్రామంలోనే 22 సంవత్సరాలకి ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని అందించిన నా తండ్రి. మా కుటుంబంలో 5 గవర్నమెంట్ ఉద్యోగాలు. నేను నా భార్య ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు. మా నాన్నగారి యొక్క పెద్దలుడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, చిన్న కుమార్తె చిన్నలుడు ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు. నాన్న మన ఇంట్లో 5 గవర్నమెంట్ ఉద్యోగాలంటే ఎంత సంబరపడేవాడు. అది మాత్రమే కాదు నాన్న, 44 సంవత్సరాల చిన్న వయసులో ఇద్దరు మనవరాలు డాక్టర్లు నానంటే ఎంతగా సంతోషించేవాడు. వీటన్నిటికన్నా నేను వాక్యం చెప్తా ఉంటే, అయ్యా చిన్నగా చెప్పురా, చక్కగా చెప్పురా అని ఎంత సంబరపడేవాడు. ఏదేమైనా మా నాన్నగారిని మా అమ్మ చాలా బాగా చూసుకుంది, మమ్మని మా నాన్న బాగా చూసుకున్నాడు. వారిద్దరి యొక్క ప్రేమ వర్ణాతీతము. నా మీద మా నాన్న చూపిన ప్రేమ ముందు నా ప్రేమ చాలా తక్కువే. ఆ క్రమంలో మా నాన్నగారికి మా దేవుని సేవకులు సుబ్బారావు తాతయ్య బాప్తిస్మం ఇచ్చాడు. ఆ తర్వాత ఆత్మీయంగా మా దేవుని సేవకులు శ్యామ్ గారు మా నాన్నని చక్కగా పలకరిస్తూ ఆత్మీయంగా బలపరిచాడు. అది మాత్రమే కాదు, మా కుటుంబాన్ని, మా అమ్మను
మోషన్ యొక్క సంఘములో చక్కగా సభ్యురాలుగా వారు ఎంతో ఆదరిస్తూ వచ్చారు. మా నాన్న ఎంత చెప్పినా మా నాన్నకు తక్కువే. మా నాన్న వివాదరహితుడు, మన తప్పైన కామ్గా ఉండేవాడు. ఏదేమైనా ఒక మంచి తండ్రిని కోల్పోయాను. అయితే ఒక సంతోషం, ఈ లోకంలో శ్రమ పడకుండా చక్కగా మాట్లాడుతూ ఆ రోజు ఉదయం చక్కగా ఉన్నాడు. నాన్న ఎందుకు ఒక రకంగా ఉండవు, సెలవు పెట్టుకుంటానంటే అయ్యా తర్వాత సెలవు అవసరం తీరా, నువ్వు స్కూల్కి వెళ్ళన్నాడు. నేను స్కూల్కి వెళ్ళాను, వచ్చేసరికి మరణించాడు. ఏదేమైనా మా నాన్నగారు లేని లోటు ఎవరో తీర్చలేనిది ఆ పరమ తండ్రి మీద భారం వేశాను. మా నాన్నగారి యొక్క సమాధి కార్యక్రమం దేవునికి మహిమకరంగా ఉండాలని ఏ హిందూ సాంప్రదాయం లేకుండా మా కుటుంబ పరంగా దేవుడి నామాన్ని మహింపరిచి నా కుటుంబ ఆదరణ కొరకు, మా అమ్మ ఆదరణ కొరకు మా కొరకు ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి మా సార్ వాళ్ళు, ప్రాముఖ్యంగా దేవన్న సారు, భాను మేడం గారు, అదేవిధంగా సుబ్బారావు సార్ గారు, అనేక మంది చాలా చక్కగా ఆదరించారు. వారు వచ్చారు. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి మా మిస్సెస్ యొక్క టీచర్ మెర్సీ మేడం గారు, సార్ పీటర్ సార్ వచ్చారు. అదేవిధంగా మా మిస్సెస్ నర్సింగ్ కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేస్తుంది కనుక వారితో ఉన్నటువంటి లెక్చరర్స్ వాళ్ళందరూ వచ్చారు. అందుకన్నా నాతోటి సువార్థికులు వచ్చారు, దేవుని సేవకులు వచ్చారు, ఎందరో వచ్చారు. వారందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, నా బంధువులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మా ప్రాముఖ్యంగా మా యొక్క బ్రదర్ అసెంబ్లీలో ఉన్నటువంటి పెద్దలు మోషానకు కొన్నేళ్ళ అంకుల్ గారికి, మమ్మ సొంత గ్రామం చిన్నప్పుడు బైబిల్ మిషన్ కోటయ్య అంకుల్ గారు, వారి సంఘంలోనే అమ్మగారు పెరిగారు. వారు రావటం కూడా ఎంతో సంతోషకరము. స్థానిక గ్రామం కనుక నా ఆహ్వానాన్ని అందుకొని వచ్చినటువంటి సేవకులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సమాధి కార్యక్రమంలో పాల్గొన్న దేవుడి సేవకులకు, గ్రామస్తులకు, స్థానిక సంఘస్థులకు, బంధువులకు మీ అందరికీ కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతకన్నా నేనేం మాట్లాడలేను, కానీ సమయానుకూలంగా 12:30 కల్లా భోజనాలు మేము అందించాలని ఆశపడుతూ ఉన్నా కనుక నా కొరకు, అంతకన్నా నా కుటుంబం కొరకు, మమ్మ కొరకు ప్రార్థించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. అవకాశం ఇచ్చిన మా స్థానిక సంఘ కాపురి దైవజన శ్యామ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ మావయ్య, చక్కగా వివరించినటువంటి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మావయ్య చెప్పింది చాలా తక్కువ. వారి నాన్నగారు అశోక్ మావ గారిని ఒక ప్రత్యేకమైన రీతిలో చూసుకొని ముందు కొనసాగారు. సో మేమందరం దానికి సాక్షులవి. అలాగా కొనసాగినటువంటి ఆయన లేకపోవటం కుటుంబానికి లోటే అయినా కూడా వారు ఆదరించబడలాగా మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో వారితో ఉన్నటువంటి ఆత్మ సంబంధాన్ని, వారితో ఉన్న పరిచర్యాన్ని కొన్ని మాటలతో కొంతమంది పంచుకోవాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మొదటిగా జాలరామయ్య గారికి బంధువులు, అంత మాత్రమే కాదు, వారు ప్రభువు చెంతకు చేరబోయే కొద్ది గంటల ముందు వారితో పరిపూర్ణంగా సంపూర్ణంగా మాట్లాడినటువంటి సహోదరులు కల్లూరి బాలకోటి గారు వచ్చి వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియచేయాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆ తర్వాత వారి పెద్దల్లుడు డేవిడ్ గారు, అంత మాత్రమే కాదు, ఆ తర్వాత వారి తమ్ముడు గారు జాలరామయ్య గారు కూడా సిద్ధంగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. మా ప్రియమైన మామగారు మిడసల చిన్నజాల రామయ్య, మేమందరం ముద్దుగా సంటి మామని పిలుస్తాం. ఆయన ఆదరణ కూడికకు విచ్చేసిన ప్రతి ఒక్క బంధుమిత్రులకి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానమ్మా. ఇందాక పేపర్లో మా పాస్టర్ గారు చదివారు, మరియు వాళ్ళ కుమారుడు అశోక్ చెప్పాడు. ఆ చంటి మామ ఎక్కువ మాట్లాడు, మాటల్లోనే చమత్కారం ఉంటుంది.
అసలు ఎవరిని నొప్పించే మనస్తత్వం కాదు ఆయన. ఎవరు వచ్చినా కొన్ని జోక్స్ వేస్తూ మాట్లాడుతుంటాడు. ఒకరికి ఇబ్బంది లేకుండా తన జీవన ప్రయాణం సాగించాడు. నా పిల్లలు భవిష్యత్తు బంగారంగా ఉండాలంటే నేను ఈ కుటుంబానికి ఏదో చేయాలని తపనతోటి కుటుంబాన్ని వదిలేసి కొన్ని సంవత్సరాలు ఆయన బట్టల మూటల వ్యాపారం చేస్తూ పిల్లల చదువుల కోసం అక్కడి నుంచి పద్మకి డబ్బులు పంపిస్తే వాళ్ళు తండ్రికి దూరంగా ఉంటూ తల్లిదండ్రులకు ఇంకా దూరంగా ఉంటూ హాస్టల్లో ఉండి చదివి ఈరోజు ప్రయోజకులయ్యాడు. అశోక్ అల్లుడు చెప్పింది నిజమే. వాళ్ళ ఇంట్లో 5 ఉద్యోగాలు, ఇంకొక ఉద్యోగం డేవిడ్ అని కావాలనుకుంటే మా జయమ్మ కూడా వచ్చేదేమో. మరి అలాంటి కుటుంబంలో ఆ సంటి మాంకి అసలు లోటు లేదు. ఆయన చూడాల్సింది ఏమీ లేదు. అందుకే మామ చనిపోయినప్పుడు నాకు బాధ కలగలేదు, సంతోషం అనిపించింది. మామగారు 2012లోనే చనిపోయారు. ఆయనకి షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యి వేరే ప్రాబ్లం వల్ల కిడ్నీ ప్రాబ్లం ఉంటే 2012 సంక్రాంతి టైంలో ఇక్కడే మీరు కూర్చున్న దగ్గర వాళ్ళ పెంకిటిల్లు ఉండేది, అక్కడ పడిపోయాడు. మేము అప్పుడు హైదరాబాద్లో ఉండేము. మామని తీసుకొని హైదరాబాద్ వచ్చారు డేవిడ్ అన్న, అశోక్ వాళ్ళందరూ ఏడ్చుకుంటూ. ఇక్కడ అనంతరంలో ఆ సంటి మామ అయిపోయాడంటే ఇంకా టెంట్ అయ్యమని చెప్పారంట. కానీ అక్కడ నిమ్స్ హాస్పిటల్లో మా విజయ్ కుమార్ అక్క, మిడసల్ సింజాల వల్ల కుమారుడు నాగేశ్వరమ్మ వల్ల భార్య విజయ్ కుమార్ అక్క మన ఊరు వాళ్ళకి చాలా సహాయం చేసింది. ఆమె హాస్పిటల్లో చాలా కాలం ఉంచి ఆయన నయం చేసి ఏం కాదు అశోక్ అని చెప్పి పంపిస్తే ఇప్పుడు 2024 మొన్నటి వరకు ఆయన బతికాడు. ఆయన 2012లో చనిపోవాల్సిన మనిషి మరి 2024 12 సంవత్సరాలు బ్రతికాడంటే కారణం ఆ కుటుంబం చూపించిన ప్రేమ. కుటుంబంలో ప్రేమ చూపించాల్సిన అవసరం లేదు. పిల్లలు అభివృద్ధి చెందుతూ ఉంటే తల్లిదండ్రులకి అదొక సంతోషం. ఆ సంతోషంతోనే ఎక్కువ కాలం జీవిస్తారు. అలాగే సంటిమా ఇన్ని సంవత్సరాలు జీవించాడు. మరి అశోక్ ఊరు వాడల సువార్తకు ప్రకటిస్తూ ఉంటే ఆయన మొన్న ఇప్పుడు పాస్టర్ గారు నాతో ఇప్పుడు చెప్పారు కదా మీకు, చివరిగా నేనే మామతో మాట్లాడింది. అంటే వాళ్ళ కుటుంబంలో నుంచి బయట వ్యక్తి నేనే మాట్లాడింది. ఉదయం 6 గంటలకి అశోక్ ఫోన్ చేశాడు, మామ నువ్వు అర్జెంటుగా రావాలని. నేను ఇమ్మీడియట్లీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన మామ అటు ఇటుగా ఉన్నాడు, నువ్వు రా అన్నాడు. నేను పోయేసరికి ఏరా మా ఇల్లు ఎప్పుడు కట్టిస్తాను నా పైకి లేచాడు ఆయన. అసలు అందరూ అంత ఆశ్చర్యం వేసింది నాకు. నాతో చాలా గంట సేపు మాట్లాడాడు. నా ఇల్లు కట్టిపోయి మా పెంకిటిల్లు పడేసాం, నేను బిల్డింగ్ కట్టాలి మాట్లాడితే సరేలే మామ మేము కట్టిస్తున్నాం, ప్లాన్ కూడా వేసాం, ఇసుక వచ్చింది, కంకర వచ్చింది, మొత్తం చెప్పాం. అంత సంతోషపడ్డాడు. ఎక్కడ బాత్రూమ్ ఉండాలి, ఎక్కడ బెడ్రూమ్ ఉండాలి, ఎక్కడ ఎన్ని కొలతలు ఉండాలి కూడా చెప్పిన ఆ మామ 2 గంటలు చనిపోయాడంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నువ్వే ఉండి కట్టేయాలరని నాకు చెప్తే, ఏం మామ నీ కొడుకు ఉండి కట్టించుకోవచ్చు కదా, మేమేం ఊరకన్నామంటే, లేదు అల్లుడు నా కొడుకు బడికి పోవాలి అని చెప్పినమాట. నా కొడుకు బడికి పోవాలి, వాడు సెలవు పెట్టకూడదు, నువ్వు సహాయంగా వాడికి ఉండాలని చెప్పాడు. అశోక్ ఎప్పుడు నేను సహాయంగానే ఉంటాను. కొడుకు అంటే ఎంత ప్రేమ అంటే హాస్పిటల్లో నీకు బ్లడ్ ఇవ్వాలని చెప్తే, అయ్యో అబ్బాయి నువ్వు ఈ బాకయ్యా, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి బ్లడ్ ఇయ్యా, నువ్వు ఇస్తే నీకు బలహీన పడతావని కొడుకు మీద అంత వల్ల మనల్ని ప్రేమ కాబట్టే అశోక్ ఈ రోజున అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నాడంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. వాడు నిర్వహిస్తున్నాడంటే ఆయన చేసిన గొప్ప కార్యం ఆ పిల్లల్ని వృద్ధి చేశాడు కాబట్టి వాళ్ళు ఈ యొక్క ఆయన స్మృతులను గుర్తు చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తూ చాలా నాకు గర్వం అనిపిస్తుంది. నిజంగా సంటి మామ లేని లోటు మా పద్మక్కకి ఉన్నప్పటికీ ఆమె భయపడాల్సిన అవసరం లేదు. నీకు మంచి కోడలు ఉంది, 2 కూతుర్లు ఉన్నారు,
మంచి నీ తమ్ముడు, ఆయన అల్లుడు డేవిడ్ అని ఉన్నాడు, వాళ్ళని అలాగే మహేష్ వాళ్ళు ఉన్నారు. అసలు మన అశోక్ ఏమన్నాడంటే, మామ ఇప్పుడంటే మనం తిరుగుతున్నామా, రేపు మా అమ్మకి ఏదన్నా అయితే మొత్తం కారులోనే తిరుగుతాము, మొత్తం కార్యక్రమం అంతా కారులోనే తిరిగి చేపిస్తాం. కారణం ఏం తెలుసా, అశోక్ ఇద్దరు కూతురు డాక్టర్లు. వాడు నాకంటే చిన్నవాడు, నాకు జూనియర్. అయినప్పటికీ చిన్న వయసులోనే టీచర్ ఉద్యోగం సంపాదించి చిన్న వయసులోనే ఎవరు చేయలేనటువంటిగా, అంటే అందరు చేసి ఉండొచ్చు, ఒక ఇద్దరు కూతుర్ని డాక్టర్లుగా తయారు చేశాడంటే అశోక్ని మనం ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందించాలి. చిన్న వయసులోనే అశోక్ ఏంటంటే వాడు చాలా క్రమశిక్షణ, నిర్మాణాత్మకం గల మనిషి. అంటే ప్రతి ఒక్క దాంట్లో ఒక ప్లానింగ్. అలాంటి కుమారుని కన్నా మాంగారు మరి ఎక్కడున్నా సంతోషిస్తాడు. మా పద్మక్క యొక్క గురించి ఆమెకు అండగా మేము ఉంటాం. అక్క నీకు దగ్గరుండి మేము ఇల్లు కట్టిస్తాం, నీకేం భయం లేదు. అశోక్ అల్లుడు కానీ సంపూర్ణంగా కానీ నిన్ను బ్రహ్మాండంగా చూసుకుంటారు, నీకు ఇబ్బంది లేదు. నీకు ఖమ్మంగా కూతుర్లు, మనవరాళ్ళు డాక్టర్లు, ఇంకా ఈ పిల్లలు సాఫ్ట్వేర్లు ఉన్నారు, నీకేం భయం లేదు అక్క, మేమంతా ఉన్నాం. ఈ యొక్క నా మాటలు ముగిస్తూ, ఈ మాటలు ముగించడానికి ముందుగా ముఖ్యంగా మా యెహోవా అనేసి ఒక సంఘం ఉంది, చాలా ఆదరణతో అందరు ఆదరణతో ముందుకెళ్తుందంటే దానికి కారణం పాస్టర్ శ్యామ్ బాబు. మరి దీనికి శ్యామ్కి అన్ని విధాలుగా సహాయపడుతున్న అశోక్ వాళ్ళిద్దరితోటి ఈ యొక్క సంఘం బాగా అభివృద్ధితో నడుస్తుంది. కనుకనే అశోక్ పోయి సువార్తలు ప్రకటిస్తున్నాడు, కనుకనే వాడి జీవితం ముందుకెళ్తుందని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ, ఇంకా ఎవరైనా దేవుడు నమ్మని వాళ్ళు ఉంటే వీళ్ళని చూసి, జాలరామ వాళ్ళ కుటుంబాన్ని చూసి దేవుడు నమ్ముకుంటారని నేను అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ మాట్లాడంటే మన్నించాల్సిందిగా కోరుచున్నాం. భోజనాలు రెడీ అయ్యండి, మీకు టైంలోనే ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ. మంచిదండయ్య, ఎక్కువ మాట్లాడారు. సో ఇక మాట్లాడే వాళ్ళు కొద్దిగానే మాట్లాడతారు. ఆ తర్వాత వారి పెద్దలుడు డేవిడ్ గారు టీచర్, వారు థ్యాంక్ యూ అన్నయ్య. అలాగే వారి తమ్ముడు గారు జాలరామయ్య గారు, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ IOB, వారు వచ్చి క్లుప్తంగా కొన్ని మాటలు మాట్లాడాలని ప్రేమతో వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. ఆదరణ కూడికకు చేసినటువంటి దైవజనులు, స్టేజి మీదకి ఆశీనులైన పెద్దలు, పాస్టర్ గారు శ్యామ్, మిగతా దైవజనులు కూడా ఎంతోమంది వచ్చారు. ఈ సందర్భంగా గమనిస్తే మన అశోక్ తన యొక్క జీవితాన్ని ఉపాధ్యాయ వృత్తిలోనే కాకుండా దేవుని యొక్క సేవలో కూడా ఎంత నిమగ్నమై ఎంతమంది ప్రేమలు ఆప్యాయతలు స్వీకరించారో అర్థమవుతుంది. దీన్ని బట్టి ఇంతమంది దైవజనులు వచ్చేసినప్పుడు ఈ ఆదరణ కూడికకు నాకు డౌట్ వచ్చింది. అశోక్ లేచి మాట్లాడటం, అశోక్ మాట్లాడుతూ వందన సమర్పణ అన్నారు మన పాస్టర్ గారు కూడా. ఓహో, ఇదేదో క్లోజ్ అయిపోయింది, కనీసం బంధువులైన మాకు కూడా ఇంతమంది దైవజనులు ఉండగా అవకాశం ఉండదేమో, నేను గుంటూరు నుంచి వచ్చాను అని చెప్పి నేనే తర్కించుకోవటం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా చివరిగా గమనించారు, ఒక ఆయన పెద్ద ఆయన వచ్చాడు గుంటూరు నుంచి, వారికి అవకాశం ఇద్దామని నాకు ఈ అవకాశం ఇస్తున్నందుకు ప్రత్యేకంగా పాస్టర్ గారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వస్తే మా అన్నయ్య చిన్న జాలరామయ్య, మా ఇంట్లో అందరూ జాలరామయ్యలే, పాస్టర్లు అంటున్నారు, రామయ్యలు అంటున్నారు, జాలరామయ్యలు అంటున్నారు. కనుక లిటిల్ బిట్ కన్ఫ్యూజన్లో మనోడు ఈ యొక్క చదివే దాంట్లో చిన్నోడు అనే పదం పెట్టాడు. చిన్నన్న అంటాం మేము. ఆయన ఒకసారి ఆణిముత్యం చిన్నన్నని చూస్తే మేము కూడా ఆదర్శంగా తీసుకునేవాళ్ళం. ఆయన యొక్క డిసిప్లిన్ కానీ, డెడికేషన్ కానీ, హార్డ్ వర్క్ కానీ ఇవి చూసినట్లయితే ఆయన ఒక ఆణిముత్యం.
వీని ఒకసారి ఆణిముత్యం అనుకునే బదులు ఈ ఆణిముత్యాన్ని జన్మించినటువంటి మన పూర్వీకులను కూడా ఈ సమయంలో గమనించుకోవాల్సి ఉంది. మా పెదనాన్న అంకయ్య, సుబ్బమ్మ, పెద్దమ్మ, వారు వేసినటువంటి పునాదులే ఈ మిడసల వారి సంస్థానం. చిన్నజాల రామయ్య ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక సంస్థలో ఒక ఆణిముత్యం. అలాంటి సంస్థే ఈ యొక్క మిడసల వారి సంస్థానం. ఈ సంస్థానంలో మిడసల అంకయ్య, మిడసల పెద్దజాలయ్య, చిన్నజాలయ్య వాళ్ళు వేసినటువంటి పునాదులే ఈనాడు ఈ ఆణిముత్యం. మరి ఎంతోమంది ఆణిముత్యాలు వేరు వేరు ప్రాంతాల్లో కూడా ఎంతో హోదాల్లో ఉన్నారు. వాళ్ళు చూపించినటువంటి ప్రేమ, వాళ్ళు చూపించిన, వాళ్ళు కష్టపడ్డటువంటి ఫలితం, వాళ్ళు చూపించినటువంటి మార్గం, దాన్ని బట్టే ఈనాడు మేము ఈ యొక్క మిడసల వారి సంస్థానంలో ఏ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి సలహా అనుకోవచ్చు. ఆ రకంగానే మన చిన్నన్న దురదృష్టవశాత్తు ఏంటంటే వారు ఫస్ట్ జనరేషన్, మా పెదనాన్న చిన్నాన్న వాళ్ళంతా కూడా. రెండో జనరేషన్కి వచ్చేళ్ళకి మేము వచ్చాం. బాధాకరం, సంవత్సరం క్రితం జాలరామన్ చనిపోయాడు. ఈ మధ్యకాలమే ఒక నెల క్రితం మా అమ్మగారు చనిపోయారు. మరి ఈ మధ్య రోజుల క్రితమే మా చిన్నాన్న చనిపోయాడు. నిజంగా ఇది చాలా బాధాకరం. ఇంత వరుసగా మా వాళ్ళ పెద్దవాళ్ళు కోల్పోవటం చాలా బాధాకరంగా ఉంది. అయినా అది మన దైవజనులంతా చెప్పారు, ఇది మన చేతుల్లో లేదు, అంతా కూడా దేవుని చిత్తం అని చెప్పి. కనుక చిన్నన్న మన అశోక్ చెప్పినట్లు వారికి 2 కుమారుడు. వాళ్ళు నిజంగా ఎంత చక్కగా, వదిన పద్మ, ఆమె అన్న కలిసి వాళ్ళని ఎంతగానో కష్టపడి వాళ్ళని తీర్చిదిద్ది, ఎంతగానో జీవితంలో వాళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మరి ఎంతగానో ఉన్నత స్థితికి తెచ్చినందుకు నిజంగా వాళ్ళని మరొకసారి మా చిన్నాన్ని గుర్తు చేసుకోవాలి. కనుక మరి ఈనాడు అశోక్ మరి కోడలు సంపూర్ణ, వాళ్ళిద్దరు కాక కుమార్తెలు 2. ఆయన్ని యాక్చువల్గా తను ఒక్కసారి చాలా సీరియస్ అయ్యాడు. అయినా కూడా మన అశోక్ చెప్పినట్టు తన యొక్క కుమార్తెలు, కోడలు, మనవళ్ళు, మనవరాళ్ళు వీళ్ళంతా అశోక్ కలిసి ఒక 12 సంవత్సరాల ముందుకు తీసుకొచ్చారు. వాళ్ళ ముందు ఉండేటట్లు, వారితో కలిసి ఉండేట్టు చేసినందుకు అది ఆ రకంగా వీళ్ళు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. కనుక ఇది చాలా చిన్నన్న చనిపోవటం చాలా బాధాకరం. కనుక మనకి ఇప్పటికే మన పాస్టర్ గారు నా మాటలు చూసి ఈయనేదో ఎక్కువ వెళ్ళిపోయేటట్లు ఉన్నాడు అని చెప్పి కొద్ది నిమిషాలు ఇచ్చాడు. కానీ ఈ కొద్ది నిమిషాల్లో మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి ఈ యొక్క ఆదరణకూడికి ఇచ్చేసినటువంటి ఎంతోమంది దైవజనులు, తర్వాత బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, వీళ్ళంతా కూడా మరి మా చిన్నాన్నకు మీరు ఈ యొక్క ఆదరణకూడికి ఇచ్చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మరొకసారి పాస్టర్ గారికి నాకు స్పెషల్ పర్మిషన్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇవ్వకుండా సభ ముగించబడదు, మీరు మాట్లాడటం సభకు హంగు. అలాగే బట్టలు వేసుకునే వారు దయచేసి సిద్ధంగా ఉండాలని ప్రేమతో మనం చూస్తున్నాం. మిడసల సోదరులు, వారి అభిలాష మా అభిలాష కాదు, సోదరుల అభిలాష కాదు, మీరు వేసుకుంటున్నారు కనుక మేము దానికి పర్మిషన్ ఇస్తున్నాం. సిద్ధంగా ఉండాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఈ సమయంలో మరొకరు మావి గారి గురించి మాట్లాడాలని ప్రేమతో కోరుతున్నాం. జయబాబు గారు, సెక్షన్ ఇంజనీర్, ఒంగోలు, వారు వచ్చి మావి గారి గురించి 2 మాటలు, ఒక 2 minutes మాట్లాడాలని ప్రేమతో జయబాబు గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. యర్మాల జయబాబు గారు, సెక్షన్ ఇంజనీర్, పంచాయతీరాజ్, ఒంగోలు. ఓకే.
మావయ్య గారు వస్తున్నారు. ఆ లోపల యెహోవానిసి ప్రార్థనా మందిర సహోదరులు ఉమామహేశ్వరరావు గారు, సీనియర్ సైంటిస్ట్ బాపట్ల, వారు వచ్చి మావయ్య గారి గురించి 2 మాటలు మాట్లాడాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అలాగే జయబాబు గారు దయచేసి సిద్ధంగా ఉండాలని ప్రేమతో మనం చేస్తున్నాం. దేవుని యొక్క పరిశుద్ధమైన నామములో చింజాలరావు మామయ్య గారి ఆదరణ కూడి వచ్చేసినటువంటి అనేక మంది సంఘస్థులు మరియు దూర ప్రాంతాల సేవకులు మరి శ్రేయాభిలాషులు బంధుమిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మామయ్య గురించి చెప్పాలంటే మామయ్య నాకు చాలా దగ్గర మాట్లాడుతూ ఉంటాం, బాగా క్లోజ్గా. 2012లోనే మామయ్య చనిపోవలసినటువంటి పరిస్థితి. మరి అప్పటికి దేవుణ్ణి తెలుసుకోలేదు అప్పటికి మామయ్య అయితే. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా సుమారు 12 సంవత్సరాలు ఆయన సజీవంగా ఉన్నాడంటే కేవలం దేవుని కృప, ఆయన దేవుని యందు భయభక్తి కలిగి జీవించాడు. అంతేకాదు సంఘంలో కూడా అందరికన్నా ముందు వచ్చేవాడు, ఆరాధనలో పాలు పంచుకునేవాడు అనమాట. మరి అదే రీతిగా మరి మామయ్యని వాళ్ళ కోడలు కానీ కుమారుడు మరి అల్లుళ్ళు కోడలు చక్కగానే చూసుకున్నారు కాబట్టి మరి 12 సంవత్సరాలు ఆయన సజీవుల లెక్కలో ఉంచాడు. దేవుడు ఉంచిన కృపద చేశాడు. మరి మామయ్య ఈరోజు చనిపోయినా సరే దేవుని తెలుసుకున్నాడు. ఆయన పరలోకంలో ఉన్న దేవుని చెంత చిర విశ్వాసం అనేది మాకు ఉంది. కాబట్టి మామయ్యకు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా ఆదరణ కలగాలని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ అన్నయ్య. అలాగే జయబాబు గారు వారు సిద్ధంగా ఉంటే రావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అలాగే యెహోవానిసి సంఘ సోదరులు, అలాగే జాలరామయ్య గారి కుమారుడు ఎం దిలీప్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెన్నై, వారు కూడా వచ్చి తన చిన్నాన్న గురించి 2 మాటలు మాట్లాడాలని ప్రేమతో మనం చేస్తున్నాం. పెదనాన్నగారి ఆదరణ స్తుతి కూడికకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా ఫ్యామిలీలో ఒక మంచి వ్యక్తిని కోల్పోవడం మాకు చాలా బాధాకరమైన విషయం. పెదనాన్నతో నాకు ఉన్న సంబంధం ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా స్నేహంగా, ఆయన మాట్లాడే మాట ఆప్యాయంగా ఉంటుంది. పలకరింపులో కూడా ఒక ప్రేమ కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ప్రేమ, అలాంటి ఆప్యాయత పెదనాన్న ఇక లేరు అనే ఒక ఆలోచన కూడా బాధాకరంగా ఉంది. 2 నెలల వ్యవధిలోనే 2 కోల్పోయాం. మా ఫ్యామిలీలో 2, మా నాయనమ్మ, ఇప్పుడు మా పెదనాన్న. పెద్దవాళ్ళు కోల్పోవడం ఫ్యామిలీకి చాలా బాధాకరమైన విషయం. కానీ ఒక వయసుకు వచ్చిన తర్వాత ఎవరైనా సరే దేవుని చెంతకు చేరాల్సింది. అలాగే మా ఫ్యామిలీ అందరికీ దేవుడు ఆదరణ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దిలీప్. అలాగే కస్కూర్తి రామలింగం గారు సీనియర్ రిపోర్టర్ ఆంధ్రజ్యోతి, వారు కూడా వచ్చి జాలరామయ్య గారి గురించి క్లుప్తంగా 2 మాటలు మాట్లాడాలని ప్రేమతో అన్నగారిని ఆహ్వానిస్తున్నాం. రామలింగం గారు సీనియర్ రిపోర్టర్ ఆంధ్రజ్యోతి. అందరికీ నమస్కారం. సంటి మామ ఆదర్శ పురుషుడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఆదర్శ పురుషుడు. గ్రామానికి అలాంటి వ్యక్తులు కావాలి. ఆయన చిన్న తగాద పడ్డట్టు నేనైతే ఎరగను, నేను చూడలేదు. ఎవరితో తగాద పడ్డట్టు కూడా నేను చూడలేదు. ఇంత మంచి వ్యక్తి మా గ్రామం కోల్పోవటం నిజంగా గ్రామం దురదృష్టంగా నేను భావిస్తున్నాను. అయితే నేను చిన్న విషయం చెప్పదలుచుకున్నాను.
చంటిమాంకి ఒక కోరిక ఉండేది, నాకు ఇల్లు కావాలి, సొంత ఇల్లు కావాలి అనే ఒక కోరిక ఉండేది. ఆ కోరిక కొన్ని అనివార్య కారణాల వలన బిడ్డలు తీర్చలేకపోయారు, త్వరగా తీర్చలేకపోయారు, సిద్ధపడుతున్నారు, అది పూర్తి కాలేదు. ఆ కోరిక తీరకుండానే ఆయన చనిపోయాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఇది నాకు, నా భార్యకి, నా బిడ్డకి కరోనా వచ్చి మేము హాస్పిటల్లో ఉంటే మా అమ్మ మా గురించి బాధపడుతూ ఇక వీళ్ళు రారేమో, వీళ్ళు చెప్పిన మాట నీకు వీళ్ళు రారేమో అనుకుంది. నేను మాట్లాడితే ఆమె బతికేది, నేను మాట్లాడలేదు. మాట్లాడితే ఎమోషన్ అవుతాను, నేను ఎమోషన్ ఏడ్చాను, ఆమె బాధపడుద్ది. ఇవన్నీ ఎందుకులని నేను సైలెంట్గా ఉన్నా. నేను ధైర్యంగా ఉన్నా, నేనంటే మా అమ్మకు ధైర్యం, ఆ ధైర్యం చొప్పున నేను ధైర్యంగా ఉన్నాను. కానీ ఆమె మొండికేసి అన్నం తినకుండా మేము చనిపోతామని భయపడి ఆమె మాకంటే ముందే చనిపోయింది. అందుకని ఇవన్నీ కూడా తీరని కోరికలు. మనం ఆ ఇల్లు నిర్మించలేకపోయినటువంటి లోటు మనదిగా మనం భావిస్తాం. ఈ బాధ మన జీవితాన్ని వెంటాడుతుంది. మనం బతికున్నంత వరకు మా నాన్న కోరిక తీర్చలేకపోయానే అనే బాధ బిడ్డల మీద ఉంటుంది. కాబట్టి ఇలాంటి బాధ లేకుండా ఉండాలంటే ఏదో చిన్నదో ఎంతో కొంత నిర్మాణం చేస్తున్నట్టయితే బాగుండేదని నా ఉద్దేశం. కాబట్టి మిత్రులారా, తల్లిదండ్రుల కోరిక, మా గ్రామంలో తల్లిదండ్రులు కష్టజీవులు, బిడ్డల్లో చదువులు కోసమని చాలా కష్టపడతారు. మిగిలిన గ్రామాలతో పోల్చుకుంటే అక్కడ కష్టపడతారు, కానీ వాళ్ళకి బిడ్డలు ఎదిగి రాగలని ఉపయోగపడతారు. మా దగ్గర 30-35 ఏళ్ళు అయినా కానీ బిడ్డలు చిన్న పని కూడా చేసే పరిస్థితి ఉండదు. అందుకని తల్లిదండ్రులే కష్టపడాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి తల్లిదండ్రులను గౌరవించుకోవటం మన బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ అన్నయ్య, మీరు మంచి మాటలు చెప్పారు. అలాగే కస్కుర్తి భాస్కర్ రావు గారు, టీడీపీ లీడర్, అలాగే ఎస్సీ కౌన్సిల్ సభ్యులు, కొండేపి నియోజకవర్గం, వారు కూడా వచ్చి 2 మాటలు మావి గారి గురించి మాట్లాడాలని అన్నగారిని ఆహ్వానిస్తున్నాం. కస్కుర్తి భాస్కర్ రావు గారు లేరట్టుకుంది. ఓకే, అలాగే అశోక్ మావయ్య గారి తమ్ముడు రమేష్ గారు, ఒంగోలు వారి చిన్నమ్మ గారి కుమారుడు రమేష్ గారు వచ్చి 2 మాటలు తన చిన్నాన్న గురించి ప్రేమతో మనవి చేస్తున్నాం. అలాగే బట్టలు వేసుకునే వారు సిద్ధంగా ఉండాలని ప్రేమతో మనం చేస్తున్నాం. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రం. మా పెదనాన్ని నన్ను ఎప్పుడు చూసినా అయ్యా కోటయ్య గారు వాళ్ళ అబ్బాయి కదని గుర్తుపట్టేవాడు. మా అన్న మొన్న యూఎస్లో ఉంటే కాల్ చేసినప్పుడు ఆయన వెంటనే గుర్తుపట్టి అయ్యా కోటయ్య వాళ్ళ అబ్బాయి కళ్యాణ్ కదా అన్నాడు. మా పెదనాన్న 78 సంవత్సరాల్లో కూడా చాలా షార్ప్గా అందరిని గుర్తుపడుతూ, మొన్న లాస్ట్ మూమెంట్లో నేను మిస్ అయ్యాను. ఇలా 1వ తారీఖున పింఛన్కి వెళ్ళాలని ముందు రోజు చెప్పారు నాకు కూడా, ఇలా పెదనాన్న ఊరు వెళ్తున్నారా రావాలని. మా అమ్మగారు మా అన్న వెళ్ళారు, అలాగే మా చిన్నమ్మ వాళ్ళు కూడా వెళ్ళారు, కానీ నేను మిస్ అయ్యాను. కానీ చివరి మూమెంట్లో కూడా నేను మా పెదనాన్నతో మాట్లాడలేకపోయాను. కానీ నేను చివరగా ఆ నైట్ అంతా అక్కడ ఉండడానికి దేవుడు సహకరించాడు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించింది కాదు. థ్యాంక్ యూ రమేష్, క్లుప్తంగా చాలా శ్రేష్టమైన మాటలు చెప్పారు. ఇక మన సమయం అవుతుంది కనుక మనం ముగించుకున్నాం. ఇక సమయంలో బట్టలు వేసుకునేవారు, తీసుకువచ్చిన వారు, ఇచ్చుకునేవారు, పుచ్చుకునేవారు దయచేసి వారు ముందుకు వస్తే వారి నిమిత్తం ఆలకురపాడు నుంచి వచ్చినటువంటి దైవజనులు కోటయ్య గారు చిన్న ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత దైవజనులు ఐజక్ గారు దీవెనిస్తారు. ఆ తర్వాత వారి కార్యక్రమాన్ని వారు చేసుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. దయచేసి బట్టలు వేసుకున్న వారు ఎవరో మెడిసిన్ సోదరులు అన్న, మీ అల్లుడు ఉన్నారు కదా, అందరూ ఓకే బట్టలు వేసుకుంటారు. దయచేసి మీరందరూ లేచి నిలబడినట్లయితే మీకు బెంచీలు ఏర్పాటు చేయబోతాయి. మీరు తర్వాత ఆ బెంచ్ మీద కూర్చొని ముందు భోజనం చేయొచ్చు. బట్టలు వేసుకున్న వారు దయచేసి
ఓకే అందరూ రండి. దిలీప్, Where are you? జగదీష్, ఇంకా మెరసల సోదరులు ఎవరైనా వేసుకోవాలని అనుకుంటే దయచేసి రండి. తర్వాత మమ్మల్ని అంటే మాకు సంబంధం లేదు, కోటయ్య గారు ప్రార్థన చేస్తారు. ముగింపు ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, మా సహోదరుడు నీ కుమారుడు ఈ లోకంలో పెట్టి శాశ్వతంగా నీ దగ్గర చేరిన సందర్భముగా దైవజనులు చాలామంది వచ్చున్నారు. వారి ప్రార్థన వలన, వారి మాట వలన కుటుంబానికి ఆదరణ, ఆయన మంచితనాన్ని గురించి నేను సూచిస్తూ జరగబో కార్యక్రమం మహిమ కొరకు జరిగించి వచ్చిన సంతృప్తిగా పడడం జరుగు సహాయం చేయమని మా ప్రభు ప్రియ కుమారుడు పిండి కుమారుడు యేసే ప్రశ్నలను ప్రతిమరాడు వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కూడి ఉన్న మనందరికను, ప్రత్యేకముగా అశోక్ గారి యొక్క కుటుంబానికి చేరి వచ్చిన ఈ స్థలంలో పరిశుద్ధులైన మనకు ప్రభు సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో సంరక్షించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. థ్యాంక్ యూ అన్నయ్య. ఓకే, బట్టలు వేసుకున్న వాళ్ళు వేసుకోండి. మెడిసల సోదరులు మహేష్, యు ఆర్ ఆల్సో మెడిసలా. ఓకే, అలాగే నరసింహరావు గారు, వారు మామగారు వేస్తారు. మిరసల దిలీప్ గారు, వారి మామగారు అయినటువంటి శారీ మందిర్ గారు, వైసీపీ లీడర్, వారు బట్టలు వేస్తున్నారు. అలాగే జగదీష్ వాళ్ళ మావయ్య గారు, మీరు